అయిపోయింది కదా PCl by SF6 చదివే క్లాస్ అయిపోయింది నెక్స్ట్ వాట్ ఈస్ హైడ్రోజన్ బాండ్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్ ఆల్రెడీ సార్ చెప్తాను మీకు చెప్పినా చెప్పలేదా ఓకే hydrogen bond the weak electrostatic force of attraction between hydrogen more electronegative atom okay na the weak electrostatic force of attraction between hydrogen and highly electronegative and highly electronegativity elements like in chlorine oxygen hydrogen okay and the hydrogen ki highly electronegativity elevating మధ్య weak electrostatic force అంటే స్ట్రాంగ్ బాండ్ ఏం ఫామ్ చేస్తుంది ఎలక్ట్రాన్ పేర్ ని లాగుతుంది ఓకే అయితే ఎలక్ట్రాన్ నెగిటివిటీ హై అంటే హైయెస్ట్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఉంది ఏది క్లోరిన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఇవి దేనితోటి హైడ్రోజన్ తోటి పార్షియల్ గా బాండ్ ఫామ్ చేస్తే దాన్ని మనం ఏమంటాం అంటే హైడ్రోజన్ బాండ్ ఇది హైడ్రోజన్ బాండ్ అనేటువంటి ద వీక్ ఎలక్ట్రోస్టాటిక్ force of attraction between hydrogen and more electronegative atom of chlorine oxygen nitrogen is called hydrogen bond okay అర్థమైందా ఓకే చూద్దాం ఇప్పుడు HF మాలిక్యూల్ ఉంది HF మాలిక్యూల్ ఈ HF మాలిక్యూల్ ఇంకొక HF మాలిక్యూల్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే ఇప్పుడు ఈ HF లో ఉన్న ఫ్లోరిన్ ఈ HF లో ఉన్న హైడ్రోజన్ మధ్య ఏమవుతుంది పార్షియల్ గా బాండ్ ఫామ్ అవుతుంది అదే అంటాడు ఇప్పుడు దీని ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎంత 4.0 ఇక్కడ దీని ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎంత 2.1 హైయెస్ట్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ దేనికి ఉంది ఫ్లోరిన్ కి అంటే ఇప్పుడు దీని 2.1 కదా ఇక్కడ 4.0 కదా ఇప్పుడు ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎక్కువ ఉందంటే ఇందులో ఉన్నటువంటి హైడ్రోజన్ లో ఎలక్ట్రాన్స్ ఏమైంది పార్షియల్ గా అట్రాక్ట్ చేసింది అంటే బాండ్ పూర్తిగా ఫామ్ కాదు ఓకే కానీ పార్షియల్ గా హైడ్రోజన్ కి పార్షియల్ బాండ్ ఫామ్ చేసింది పార్షియల్ గా హైడ్రోజన్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది అప్పుడు మనకి పార్షియల్ బాండ్ ఫామ్ దీన్ని మనం ఏమంటాం అంటే హైడ్రోజన్ బాండ్ అని అంతేగాని ఈ HTF ఉన్న బాండ్ హైడ్రోజన్ బాండ్ అని ఇది కోవలెంట్ బాండ్ ఒక మాలిక్యూల్ లో ఉన్న ఫ్లోరిన్ ఇంకొక మాలిక్యూల్ లో ఉన్నటువంటి హైడ్రోజన్ మధ్య పార్షియల్ గా బాండ్ ఫామ్ అయితే దాన్ని మనం హైడ్రోజన్ బాండ్ అంటాం ఓకే అదే కదా దీన్ని మనం వీక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈ హైడ్రోజన్ బాండ్ ఏంటి టూ టైప్స్ హైడ్రోజన్ బాండ్ టూ టైప్స్ ఒకటి ఏంటి ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ ఇంకొకటి ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అంటే ఇంటర్ ఇంట్రా ఒకటి ఇంటర్ అంటే ఏంటంటే రెండు డిఫరెంట్ మాలిక్యూల్స్ సబ్స్టెన్సెస్ సేమే కానీ డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్య హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయితే దాన్ని మనం ఏమంటాం అంటే ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఇది హైడ్రోజన్ బాండ్ ఇంటర్ మాలిక్యులర్ కూడా చెప్పుకోవచ్చు ఓకే రెండు డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్య డిఫరెంట్ మాలిక్యూల్స్ సేమ్ సబ్స్టెన్స్ అంటే డిఫరెంట్ మాలిక్యూల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ H2O ఇందులో ఏమవుతుంది ఈ H2O లో ఉన్నటువంటి ఆక్సిజన్ కి ఇంకొక H2O లో ఉన్న హైడ్రోజన్ మధ్య పార్షియల్ గా బాండ్ ఫామ్ అవుతుంది దీన్ని ఏమంటాం ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ ఇప్పుడు హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయింది ఒక మాలిక్యూల్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ కి ఇంకొక మాలిక్యూల్ లో ఉన్న హైడ్రోజన్ మధ్య బాండ్ ఫామ్ అయింది దీన్ని ఏమంటాం ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవ్వాలంటే ఎన్ని ఉండాలి టూ మాలిక్యూల్స్ ఉండాలి ఓకేనా చూడండి ఎగ్జాంపుల్ H2O HF NH H2O ఎట్లా ఫామ్ అవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ఇదే కదా హైడ్రోజన్ ఓకే ఇంకొక హైడ్రోజన్ ఇక్కడ ఇంకొక వాటర్ మాలిక్యూల్ ఇక్కడ హైడ్రోజన్ ఓకే ఇక్కడ హైడ్రోజన్ ఇప్పుడు దీనికి ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎక్కువ కదా దీంతో కంపేర్ చేస్తుంది దీని ఎంత 2.1 దీని ఎంత 3.5 ఉంటుంది ఇప్పుడు ఆక్సిజన్ ఏం చేసింది హైడ్రోజన్ ఉన్న ఎలక్ట్రాన్ని పార్షియల్ గా అట్రాక్ట్ చేస్తుంది బాండ్ ఫామ్ అయింది కదా అంటే ఈ మాలిక్యూల్ ఈ వాటర్ మాలిక్యూల్ ఉన్న ఆక్సిజన్ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్ హైడ్రోజన్ పార్షియల్ గా అట్రాక్ట్ చేసింది కదా పార్షియల్ బాండ్ ఫామ్ చేసింది కదా ఇప్పుడు దీన్ని మనం ఏమంటారంటే హైడ్రోజన్ బాండ్ హైడ్రోజన్ ఓకే నెక్స్ట్ H2 HF ఇక్కడ చూడండి NH3 ఒక NH3 ఉన్న హైడ్రోజన్ ఇంకొక NH3 ఉన్న హైడ్రోజన్ మధ్య బాండ్ ఫామ్ అయితే దాన్ని కూడా ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి రాస్తారు ఓకే అదే the hydrogen bond formed between two different molecules with same substance okay different molecules కానీ substance ఏమి same and ఇది H2O అని ఇది H2O అదే కదా సింపుల్ ఒక హైడ్రోజన్ బాండ్ అంటే ఏం లేదు ఏం చెప్పాలా hydrogen bond the weak electrostatic force of attraction between hydrogen and highly electronegative element is called hydrogen
hydrogen bond two types, intermolecular, intramolecular. Intermolecular అంటే different molecules మధ్య hydrogen bond form అయితే దాన్ని మనం intermolecular hydrogen bond అంటాం. ఎగ్జాంపుల్ H2O, HF, NH. ఓకే, హైలీ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్ అంటే ఈ 3 నే తీసుకోవాలి, మరి వేరే ఫామ్ కాదు. ఏమంటే క్లోరిన్, ఆక్సిజన్, హైడ్రోజన్, ఈ మూడు మాత్రమే హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ఎలక్ట్రోనెగేటివిటీ ఎక్కువ. ఓకే, నెక్స్ట్ ఇంటర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇంట్రా. ఇంత ముందు ఏంటి? ఇంటర్. ఏంటి? ఇంట్రా. ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అంటే డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్య హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయింది. సేమ్ సబ్స్టెన్స్ విత్ డిఫరెంట్ మాలిక్యూల్స్, అంటే 2 మాలిక్యూల్స్ ఉండాలి హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవ్వాలంటే. కానీ ఇంట్రా మాలిక్యులర్ లో ఒకటే మాలిక్యూల్ విత్ ఇన్ ద మాలిక్యూల్ లో హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయింది. ఓకే, విత్ ఇన్ ద మాలిక్యూల్ లో హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయింది. అట్లా ఫామ్ అయింది దాన్ని ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అంటారు. ఎట్లా సార్? ఇప్పుడు ఈ మొత్తం ఒకటే మాలిక్యూల్, అవునా కదా? బెంజిన్, దీన్ని మనం ఆర్తో నైట్రోఫినాల్ అంటాం. ఆర్తో నైట్రోఫినాల్. సార్ ఆర్తో నైట్రోఫినాల్ అంటే బెంజిన్ పైన అడ్జసెంట్ కార్బన్ పైన, ఇక్కడ ఇది కార్బన్, ఈ కార్బన్ ఈ కార్బన్ ఏమైంది? ఆర్తో. ఓకే, ఈ కార్బన్ ఏమైతుంది? మెటా. ఈ కార్బన్ ఏమైతుంది? కార్. అంటే ఇది ఆర్తో పొజిషన్ ఉంది కాబట్టి ఆర్తో. ఇక్కడ NO2 గ్రూప్ ఉంది కాబట్టి నైట్రో. OH ఉంటే ఫీనోల్ అంటారు. బెంజిన్ పైన OH ఉంటే ఫీనోల్ అంటారు. అందుకని ఇది మనం ఆర్తో నైట్రో ఫీనోల్ ఇమేజ్. ఇక్కడ ఏంటి? ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అంటే హైడ్రోజన్ బాండ్ ఇస్ ఫార్మ్డ్ బిట్వీన్ two atoms in a one molecule. In a one molecule is called intramolecular hydrogen bond. Two atoms అంటే ఏంటి? హైడ్రోజన్ ఆటం, ఆక్సిజన్ ఆటం కదా. ఇది మొత్తం ఒకటే మాలిక్యూల్ కదా. అక్కడ ఏమో డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్య హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇంటర్ అన్న ఇది ఇంట్రా, విత్ ఇన్ ద మాలిక్యూల్. మాలిక్యూల్ ఒకటే. ఇదే మాలిక్యూల్ లో ఉన్న ఆక్సిజన్ కి ఇదే మాలిక్యూల్ లో ఉన్న హైడ్రోజన్ కి మధ్య పార్షియల్ గా బాండ్ ఫామ్ అయింది. ఓకే, ఈ ఆక్సిజన్ హైడ్రోజన్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏం చేసింది? అట్రాక్ట్ చేసింది. ఎందుకు అట్రాక్ట్ చేసింది? ఎలక్ట్రోనెగేటివిటీ ఎక్కువ దీనికి. ఓకే, ఆక్సిజన్ పార్షియల్ గా బాండ్ ఫామ్ చేసింది హైడ్రోజన్ లో. అందుకని ఇక్కడ మనం ఏమంటున్నారంటే దీన్ని ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. ఓకే, ఎగ్జాంపుల్ ఆర్తో నైట్రోఫినాల్. పర్ఫెక్ట్ గా మీరు బోర్డు మీద చెప్పేటప్పుడే నేర్చుకోవాలి. ఆన్సర్ వచ్చేయాలి. ఇదో మీరు అంతే ఏదో ఆలోచన చేసి మనం చదివేటప్పుడు డిఫరెంట్ ఆలోచన. హైడ్రోజన్ బాండ్ అర్థమైంది కదా? వాట్ ఈస్ హైడ్రోజన్ బాండ్? హైడ్రోజన్ బాండ్ టైప్స్: ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్, ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. ఓకే, నెక్స్ట్ ఓకే. ఏమైనా డౌట్ ఉందా? అవి ఉంటే చెప్పండి ఇప్పుడే. సరే, ఓకేనా? రాయగలుగుతారు కదా? ఓకే, నెక్స్ట్ కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్. కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్. కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్ అంటే నేను చెప్పిన మీకు. కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్ అంటే కోవలెంట్ బాండ్ అంటే చెప్పండి, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లో బాండ్ ఫామ్ అయితే మనం కోవలెంట్ బాండ్ అంటాం. ఇది కూడా కోవలెంట్ బాండే, కానీ ఒకటే ఆటమ్ 2 ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసింది. బాండ్ ఫామ్ వాటిని ఒకే ఆటమ్ 2 ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసింది. దాన్ని ఏమంటాం మనం? కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్. ఓకే, ఏ ఆటమ్ అయితే ఎలక్ట్రాన్ పేర్ ని డొనేట్ చేస్తుందో దాన్ని మనం ఏమంటాం? డోనార్ ఆటమ్. ఏ ఆటమ్ అయితే ఎలక్ట్రాన్ పేర్ ని యాక్సెప్ట్ చేస్తుందో దాన్ని యాక్సెప్టర్. ఓకే, the bond is formed sharing of electron pair between 2 atoms. అంతే కదా, రెండు ఆటమ్స్ మధ్య బాండ్ ఫామ్ అయ్యి ఎలక్ట్రాన్ షేర్ చేస్తుంది. ఇక్కడ contributed by only one atom of the bonded atom. ఏమంటాడు? The bond formed is sharing of electron pair between 2 atoms contributed by only one atom. రెండు ఆటమ్స్ మధ్య బాండ్ ఫామ్ అయినప్పటికీ ఒక ఆటమ్ మాత్రమే ఎలక్ట్రాన్ పేర్ ని కాంట్రిబ్యూట్ చేస్తుంది. జనరల్ గా రెండు ఆటమ్స్ ఉంటాయి కదా, ఈ ఆటమ్ ఒక ఎలక్ట్రాన్, ఇంకొక ఆటమ్ ఎలక్ట్రాన్, రెండు ఎలక్ట్రాన్ షేర్ చేసుకొని బాండ్ ఫామ్ చేయాలి. కానీ ఇక్కడ హైడ్రోజన్ దగ్గర ఎలక్ట్రాన్ ఉందా? లేదు. మరి బాండ్ ఫామ్ చేస్తుంది. ఎట్లా చేస్తుంది సార్ అంటే నైట్రోజన్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంది. ఈ నైట్రోజన్ ఏం చేస్తుంది? 2 ఎలక్ట్రాన్స్ ని కాంట్రిబ్యూట్ చేస్తుంది. బాండ్ కు కావాల్సిన 2 ఎలక్ట్రాన్స్ ని ఒకటే ఆటమ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, ఇదే ఇస్తుంది, నైట్రోజన్ ఇస్తుంది. అందుకనే బాండ్ ఫామ్ చేయడానికి ఒక ఆటమే 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చి బాండ్ ఫామ్ చేస్తే దాన్ని మనం ఏమంటాం? కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్ లేదా డేటివ్ బాండ్ అంటాం. డేటివ్ బాండ్. ఓకే, డేటివ్ బాండ్ అదే చెప్తాను కదా. ద ఆటమ్ విచ్ కెన్ డొనేట్ ఎలక్ట్రాన్ పేర్ ఇస్ కాల్డ్ డోనార్ ఆటమ్.
ఇది ఎలక్ట్రాన్ పేరు డొనేట్ చేస్తుంది కదా, అందుకే దీని ఏమంటారు డోనార్ అంటే. ద ఆటమ్ విచ్ కెన్ యాక్సెప్ట్ ఎలక్ట్రాన్ పేర్ ఇస్ కాల్డ్ యాక్సెప్టర్. ఇది ఏం చేస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకు సార్, ఇది H+. హైడ్రోజన్ దగ్గర ఉండేదే ఒక ఎలక్ట్రాన్, ఆ ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది కాబట్టి పాజిటివ్ చార్జ్ వచ్చింది. దీనికి ఎలక్ట్రాన్ కావాలి కదా బాండ్ ఫామ్ చేయాలంటే, దానికి కావాల్సిన ఎలక్ట్రాన్ ఇది ఇస్తాను, ఇది ఇస్తాను. ఇది ఇచ్చినప్పుడు ఇది తీసుకుంటాం కదా, యాక్సెప్ట్ చేస్తాం కదా, అందుకే దీన్ని యాక్సెప్టర్. ఓకే, ఇది డొనేట్ చేసి బాండ్ ఫామ్ చేసింది. ఎట్లా ఫామ్ చేసింది అంటే NH3 ఎలక్ట్రాన్స్ ఇట్లే చెప్తాం. యారో మార్క్తో దీన్నే డేటివ్ అంటే, డేటివ్ మార్క్. ఇది NH3 బాండ్ ఫామ్ చేసింది హైడ్రోజన్. ఇది యారో మార్క్ కాదు, బాండ్. కోఆర్డినేట్ టు కోఆర్డినేట్ బాండ్ని యారో మార్క్ని యారో మార్క్. NH3 డొనేట్ చేసింది, H+ ఇచ్చింది ఎలక్ట్రాన్. మరి NH3 ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి దీనికి ఏ చార్జ్ వచ్చింది, పాజిటివ్ చార్జ్. అమోనియం అయాన్ ఫామ్. దిస్ డొనేటెడ్ బై యారో ఫ్రమ్ డోనార్ టు యాక్సెప్టర్. ఓకే, ఎప్పుడు కూడా ఈ యారో మార్క్ అనేది ఎక్కడ ఉంటుంది, డోనార్ యాటమ్ నుంచి యాక్సెప్టర్ యాటమ్ వరకు యారో మార్క్. సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఉందంటే ఇది డోనార్ యాటమ్, ఇది యాక్సెప్టర్. ఓకే కదా, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. అదేనా సింపుల్, ఈ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. ఏంటా H3 అనేది NH3 అమోనియా. అరే NH3 లో నైట్రోజన్ బ్యాలెన్స్ ఇంత. NH3 లో నైట్రోజన్ సెంట్రల్ ఆటమ్ కదా, సెంట్రల్ ఆటమ్ 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, 5 లో 3 బాండ్ ఫామ్ చేసినాయి. ఏముంటాయి, 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ హైడ్రోజన్ 3 1 2 3 ఏమో బాండ్ ఫామ్ చేయడం ఇన్వాల్వ్ అయినాయి. ఇంకెన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి నైట్రోజన్ దగ్గర, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్ అంటే ఇక్కడ ఉంటాయి సెంట్రల్ ఆటమ్ మీద. ఈ 2 ఎలక్ట్రాన్స్ అంటే లోన్ పేరే కదా, లోన్ పేర్ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ వచ్చింది. లోన్ పేర్ లేకపోతే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుందా, కాదు. ఇక్కడ తీసుకోవడానికి రెడీగా ఉన్నా, ఇక్కడ కూడా ఏముండాలి, ఎలక్ట్రాన్ పేర్ ఉండాలి. ఎలక్ట్రాన్ పేర్ ఉంటేనే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అయింది. ఇక్కడ ఎలక్ట్రాన్ పేర్ ఉంది, ఈ ఎలక్ట్రాన్ పేరు డొనేట్ చేసి ఈ బాండ్ ఫామ్. ఇప్పుడు ఈ బాండ్ 2 ఎలక్ట్రాన్స్, ఈ 2 ఎలక్ట్రాన్స్ దేని, నైట్రోజన్. హైడ్రోజన్ ఉందా, లేదు, కానీ ఇది ఇచ్చింది లేదని. ఓకే, అందుకే ఇది ఇచ్చింది కాబట్టి దీన్ని డోనార్ అంటాం, దీన్ని యాక్సెప్టర్. ఇట్లా బాండ్ ఫామ్ అయితే వెకెంట్ ఆర్బిటాల్కి వేరే యాటమ్ మాలిక్యూల్లో ఉన్న యాటమ్ ఎలక్ట్రాన్ పేర్ డొనేట్ చేసి బాండ్ ఫామ్ చేస్తే దాన్ని మనం అంటాం కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఆర్ డేటివ్ బాండ్ అంటాం. ఈ 4 పాయింట్స్ రాస్తే మీకు 4 మార్క్స్ ఇంపార్టెంట్. ఓకేనండి, ఓకే. ఆల్రెడీ మీ ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్ చేస్తాం. అయానిక్ కాంపౌండ్ అంటే ఏంటంటే అయాన్స్ ఫామ్ చేయాలి. అయానిక్ కాంపౌండ్స్ అంటే సాల్ట్స్ అయానిక్ కాంపౌండ్సే కదా. ఫర్ ఎగ్జాంపుల్ NaCl ఉంది. NaCl ఏంటి, సాల్ట్ కదా, అది అయానిక్ కాంపౌండా కాదా, అయాన్స్ ఫామ్ చేసిద్దా లేదా, Na+Cl- అంతే కదా. అయాన్స్ ఫామ్ చేస్తే కాబట్టి అయానిక్ కాంపౌండ్. ఇప్పుడు మరి NaCl అనేది అయానిక్ కాంపౌండ్, అది సాలిడా లిక్విడా, సాలిడే కదా. అయానిక్ కాంపౌండ్స్ ఎప్పుడు ఎట్లుంటాయి, సాలిడ్స్. ఓకే, దే ఆర్ సాలిడ్స్. ఏ సాలిడ్, ఏ అయానిక్ కాంపౌండ్ అయినా సాలిడ్. దే ఆర్ సాలిడ్స్. దే ఆర్ సాల్యుబుల్ పోలార్ సాల్వెంట్స్. దే ఆర్ సాల్యుబుల్ పోలార్ సాల్వెంట్స్. ఇప్పుడు సాల్ట్ తీసుకొని వాటర్ వేసిన సాల్యుబుల్ అయిందా కాదా, అంటే ఇప్పుడు వాటర్ పోలార్ సాల్వెంటే కదా. పోలార్ అని ఎట్లా చెప్పారు సార్ అంటే అందులో కూడా H+OH- అయాన్స్ నుంచి ఇద్దా లేదా, H2O అంటే ఏంటి, H+OH- అయాన్స్ నుంచి కదా. H+ అంటే పాజిటివ్ నెగిటివ్ అయాన్స్ వచ్చినాయి కదా, పాజిటివ్ పోల్ నెగిటివ్ పోల్ ఫామ్ అయినాయి కదా. అట్లా పాజిటివ్ నెగిటివ్ అయాన్స్ ఫామ్ అయితే ఏదైనా సాల్వెంట్ దాన్ని మనం ఏమంటాం, పోలార్ సాల్వెంట్ అంటాం. ఓకే, వాటర్ పోలార్ సాల్వెంట్. అదేనా, వాటర్లో H2O కదా ఉండేది. వాటర్లో H2O ఎట్లుంటుంది అంటే H+OH- ఉంటాయి. H+ అంటే క్యాటయాన్ కదా, OH+ అంటే ఆనియన్ కదా. అంటే పాజిటివ్ నెగిటివ్ అయాన్స్ ఫామ్ అయినాయి కదా, పోల్స్ ఫామ్ అయినాయి కదా, పాజిటివ్ నెగిటివ్. అందుకనే దాని అంటే పోలార్ సాల్వెంట్ అంటారు. ఏదైనా లిక్విడ్ సాల్వెంట్లో పాజిటివ్ నెగిటివ్ అయాన్స్ ఫామ్ అయితే దాన్ని పోలార్ సాల్వెంట్ అంటారు. ఓకే, పాజిటివ్ నెగిటివ్ అయాన్స్ ఫామ్ కాబట్టి దాన్ని అంటారు నాన్ పోలార్ సాల్వెంట్ అంటారు. అంటే ఇప్పుడు సాల్ట్స్ అనేవి ఎక్కడ సాల్యుబుల్ అవుతాయి, పోలార్ సాల్వెంట్లోనే సాల్యుబుల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బెంజిన్ ఉంది, బెంజిన్ పోలారా కాదు, నాన్ పోలార్ సాల్వెంట్. ఇప్పుడు బెంజిన్లో తీసుకుపోయి సాల్ట్ వేసిన NaCl వేసిన కరిగిద్దా, కరగదు. ఎందుకంటే అందులో అయాన్స్ లేవు, అది పోలార్ సాల్వెంట్ కాదు, నాన్ పోలార్ సాల్వెంట్. క్లోరిన్ ఉంది, క్లోరిన్ కూడా నాన్ పోలార్ సాల్వెంట్. దాంట్లో నేను సాల్ట్ వేసిన సాల్యుబుల్ అవుతుందా, ఇన్సాల్యుబుల్. అది కూడా ఏంటి, నాన్ పోలార్ సాల్వెంట్.
వాటర్ అనేది పోలార్ సాల్వెంట్. H ప్లస్ OH మైనస్ అయాన్స్ ఇస్తుంది, అది పోలార్ సాల్వెంట్. అందులో మనకి ఈ సాల్ట్స్ అనేవి సాల్వ్ అవుతాయి. అదే అండి, దే సాల్యుబుల్ పోలార్ సాల్వెంట్స్. దే హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్. వీటి మెల్టింగ్ పాయింట్ కూడా ఎట్లా ఉంటుందట? హై ఉంటుంది. ఎందుకు సార్? పాజిటివ్ నెగిటివ్ అంటే అయానిక్ బాండ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది కదా, మరి ఆ బాండ్ ని మనం బ్రేక్ చేయాలంటే ఎక్కువ హీట్ చేయాలి. ఎక్కువ హీట్ చేస్తేనే మెల్ట్ అవుతుంది. దే హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ చెప్తుంది, సాలిడ్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్. ఓకే, దే ఎగ్జిబిట్ కండక్టివిటీ ఇన్ మోల్టెన్ స్టేట్ అండ్ aqueous స్టేట్. ఇవి ఏం చేస్తాయి? దే ఎగ్జిబిట్ కండక్టివిటీ ఇన్ మోల్టెన్ స్టేట్, aqueous స్టేట్. మోల్టెన్ స్టేట్ అండ్ aqueous స్టేట్ లో కండక్టివిటీని కండక్ట్ చేస్తాయి. సార్ ఎట్లా చెప్తారు? సాల్ట్ పోయే కరెంట్ వచ్చిందా? అయాన్ స్వామియా? దాన్ని ఏం చేయాలంటే దాన్ని కొంచెం కరగజేయాలి. కరగజేస్తే లిక్విడ్ లెక్క అయితే దాన్ని మోల్టెన్ స్టేట్ అన్నమాట. కొంచెం కరగజేస్తే లిక్విడ్ లెక్క అయితే మోల్టెన్ స్టేట్. అట్లా కాదు, దాన్ని తీసుకుపోయి వాటర్లో వేసి, వాటర్లో వేస్తే అప్పుడు యాక్వాస్ అన్నది. ఇప్పుడు NaCl ని నేను వాటర్లో వేసి అప్పుడు ఏమైంది? యాక్వాస్ వాటర్తో కలిసిపోయింది. అప్పుడు అయాన్స్ ఫామ్ అయింది. Na ప్లస్ Cl మైనస్ అయాన్స్ ఫామ్ అయింది. మరి మనకి కరెంట్ పాస్ కావాలంటే అయాన్స్ ఉండాలి కదా, పాజిటివ్ నెగిటివ్ అయాన్స్ ఉండాలి కదా. ఎన్ని అయాన్స్ ఎక్కువ ఇంక్రీజ్ అయితే అంత కరెంటు ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, అంటే కండక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అయాన్స్ లేవనుకో కండక్టివిటీ ఇంక్రీజ్ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కట్టె ఉంది కదా, ఎండిపోయిన కట్టె తీసుకుని కరెంట్ ఇంకా ఆనించింది, కరెంట్ పాస్ అవుతుందా? ఎందుకు? అందులో అయాన్స్. ఒక పచ్చి కర్ర వేసినావు, పచ్చి కర్ర తీసుకుని ఒకటి పెట్టావు. పచ్చి కర్రలో ఏంటి? వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అంటే వాటర్ ఉన్నట్టు అందులో అయాన్స్ ఉన్నట్టే కదా. H ప్లస్ OH మైనస్ అయాన్స్ ఉంటాయి కదా, అయాన్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు దాని మీద పెట్టానే షాక్ సత్వం. అవునా? అందుకనే మనం ఎప్పుడు కరెంట్ వైర్ పట్టుకుంటే ఎన్ని కరెంట్ తీసుకొని పెడతాం, ఎందుకంటే దాంట్లో ఏం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కండక్టివిటీ పాస్ కాదు. అట్లనే అయాన్స్ ఉంటేనే కండక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే కరెంట్ పాస్ అవుతుంది. అదే చెప్తాను, ద ఎగ్జిబిట్ కండక్టివిటీ ఇన్ మోల్టెన్ స్టేట్. సాలిడ్ ఉన్నప్పుడు కండక్టివిటీ ఉండదు, దాన్ని ఏం చేయాలి? లిక్విఫై చేయాలి. లిక్విఫై చేస్తే ఏమవుతుంది? అయాన్స్ వస్తాయి. మోల్టెన్ స్టేట్ అంటే కొంచెం లిక్విడ్ కన్వర్ట్ అయితే దాన్ని మనం మోల్టెన్ స్టేట్ అంటాం. దాన్ని వాటర్లో కలిపితే సాలిడ్ని యాక్వస్ స్టేట్. యాక్వస్ అంటే వాటర్తో మిక్స్ అయినది. యాక్వస్ స్టేట్లో ఉన్నప్పుడు ఇంకా కండక్టివిటీ అనేది సింపుల్గా గుర్తుపెట్టుకోవాలా. సాలిడ్ అయానిక్ కాంపౌండ్స్ అనేవి సాలిడ్. ఓకే, అవి పోలార్ సాల్వెంట్ లో డిజాల్వ్ అవుతాయి, సాల్యుబుల్ అవుతాయి. దే హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్. నెక్స్ట్ ద ఎగ్జిబిట్ కండక్టివిటీ మోల్టెన్ స్టేట్ అండ్ aqueous స్టేట్. ఇవి జనరల్గా రాయాల్సిన పాయింట్స్. మీ ఎక్కువ ఇష్టం ఇంకేది పాయింట్స్ రాయాలి. ఓకే బాబు.